మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ వీటికి సంబంధించి మనకు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని డిస్కస్ చేస్తున్నాను. మరి ఈ సిరీస్లో భాగంగా ఇది 5వ వీడియో. ఇంతకంటే ముందు కూడా మీకు చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ కూడా క్లిక్ చేయండి. ప్లేలిస్ట్లో మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఇవాళ నెక్స్ట్ అంటే ఫస్ట్ మనకైతే ఈ వీడియోలో మనం ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇవాళ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ మనకి వజ్రం మెరవడానికి కారణం ఏమిటి? ఇది ఫిజిక్స్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. తనపై పడిన కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్ల వజ్రం ప్రకాశిస్తుంది. వజ్రం అనేది కార్బన్ యొక్క రూపాంతరం అండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో ఎన్నవ లోక్సభకు ఎన్నికలు జరిగాయి? ఇటీవల డిఎస్సిలో ఈ ప్రశ్న వచ్చింది. అంటే డిఎస్సిలో రకరకాల ఎగ్జామ్ జరిగాయి, దాంట్లో ఒకటి 18వ లోక్సభకు అయితే మనకు 2024లో ఎన్నికలు జరగడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ఇది కూడా డిఎస్సి క్వశ్చనే. ప్రముఖ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇలాంటి ప్రసిద్ధి చెందిన క్రీడాకారులు ఏ రాష్ట్రానికి చెందినవారు లేదా ఏ దేశానికి చెందినవారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ త్రిపుర ప్రముఖ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో 19వ నామ్ సమావేశం ఏ దేశంలో జరిగింది? నామ్ అంటే నాన్ అలైన్డ్ మూమెంట్ అంటాము. అలీన దేశాల కూటమి అని ఒక కూటమి ఉందండి. అందులో భారత్ కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఒక సభ్య దేశము. ఈ దేశాలకు సంబంధించి 19వ మీటింగ్ అనేది మనకు ఉగాండాలో జరిగింది. ఉగాండా అనేది ఆఫ్రికా కంట్రీ అండి. దీని రాజధాని వచ్చేసి మనకు కంపాలా. 2024 జనవరిలో జరిగింది. ఇది కూడా డిఎస్సిలో వచ్చిన జీకే ప్రశ్న. మన దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన కార్యాలయము ఎక్కడుందనే ప్రశ్న వచ్చింది. న్యూఢిల్లీలో ఉంది. కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ హెడ్ క్వార్టర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భోగాలి బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? బిహు అనేది మీకు అస్సాం రాష్ట్రంలో జరుపుకుంటారు. బిహు డ్యాన్స్ కూడా మీకు అస్సాంలో ప్రసిద్ధి చెందినటువంటి డ్యాన్స్. కంటిన్యూగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయా రాష్ట్రాలలో జరుపుకునే అంటే ఉన్నటువంటి ప్రసిద్ధి చెందిన నృత్యాల మీద ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకు గర్బా డ్యాన్స్ వచ్చేసి మీకు గుజరాత్లో ప్రధానమైనటువంటి డ్యాన్స్. భాంగ్రా వచ్చేసి పంజాబ్లో ప్రధానమైనటువంటి డ్యాన్స్. కొన్ని నృత్యాల మీద కంటిన్యూస్ క్వశ్చన్స్ ఉన్నాయి. 108 అడుగుల ఎత్తైన ఆది శంకరాచార్యుల విగ్రహం ఏ రాష్ట్రంలో కలదు? దీనికి వచ్చేసి ఆన్సర్ మధ్యప్రదేశ్ అండి. ఇది కూడా మనకు డిఎస్సి 2024 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ మ్యూజియం ఎక్కడ కలదు? ఇది కలకత్తాలో ఉంది. ఇది భారతదేశంలో తొలి మ్యూజియం. ఇది కూడా మనకు ఇటీవల డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 9, సుస్థిరాభివృద్ధి అనగా ఏమిటి? ఇది ఒక మనకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్నే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాము. ప్రస్తుత తరం యొక్క అవసరాలను భవిష్యత్ తరాల అవసరాలతో రాజీ పడకుండా తీర్చుకోవడం. అంటే పర్యావరణానికి ఎలాంటి విధ్వంసం జరగకుండా భవిష్యత్ తరాల కోసం వాటిని ప్రొటెక్షన్ ఇస్తూ మనం కూడా డెవలప్ చెందడం, మన అవసరాలని కూడా తీర్చుకోవడం అనేది ఈ సుస్థిరాభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంశం. మనకి 17 ఎస్డిజి గోల్స్ అంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నిర్దేశించింది యుఎన్ఓ. మరి వాటిని సాధించడానికి ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 10, ఈరోజు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఎక్కడ కలదు? ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉందండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు ఇవి మనకి 10 ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో మరొక 10 క్వశ్చన్స్తో మీకు మరో వీడియో అందిస్తాను.